శాసనసభ వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు జడివాన కురిపించారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల దీనస్థితిని, అశోక్ నగర్ అభ్యర్థులపై జరుగుతున్న లాఠీ చార్జీలను ప్రస్తావిస్తూ ఆయన మహాకవి శ్రీశ్రీ రాసిన ప్రసిద్ధ కవితను పేరడి చేస్తూ చదివి వినిపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓటు వేసిన యువత ఇప్పుడు రోడ్ల పాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశ్రీ బతికి ఉంటే కాంగ్రెస్ మోసాలను చూసి ఇలాగే రాసేవారేమో అంటూ హరీష్ రావు వినిపించిన కవిత సభలో అందరి దృష్టిని ఆకర్షించింది. రాహుల్ గాంధీ మాట నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెస్ ఓటు వేసిన నిరుద్యోగికి ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ వాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, కానీ ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. ఉద్యోగాల కోసం శాంతియుతంగా ర్యాలీలు తీస్తున్న అభ్యర్థులపై లాఠీ చార్జీలు చేయడం, వారి తలలు పగలగొట్టడం అరాచకత్వానికి నిదర్శనమని విమర్శించారు. కోచింగ్ సెంటర్లకు నిలయమైన అశోక్ నగర్ ఇప్పుడు పోలీసుల లాఠీ దెబ్బలతో, నిరుద్యోగుల కన్నీళ్లతో చిత్తరవుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, నిరుద్యోగ భృతి, జాబు క్యాలెండర్ ఏమయ్యాయని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు.